చాలన్నయ్య. దీపక్, అన్నయ్య, రే, నీ పాప దొరకలేదన్న బాధతో నువ్వు జ్వాల గురించి ఎక్కువగా ఇదైపోతున్నావు. అందుకేరా నీ కూతురు కూడా ఎక్కడుందో కనిపెడదాం. ఊరుకో, కనిపెడదాం. అలాగే అన్నయ్య. రా, ఫోన్ చేద్దాం. ఆకలిగా లేదన్నయ్య. దీపక్, రా. ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష నేను అడగను. ఎందుకంటే నా పాపం నాకు తెలుసు. తెలిసేలా నువ్వే చేశావు. మామూలుగా కాదు, చావుని దగ్గర చేస్తూ, బతుకు మీద ఆశ పుట్టిస్తూ, కడుపు తీపుని గుర్తు చేసి, పేగు బంధంతో పెనవేసి, ఊపిరాడకుండా ఉరి బిగిస్తున్నావు. గొప్పవాడివయ్యా. హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు నా తండ్రి నా ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంటే, ప్రతి క్షణం నా గురించి తప్పిస్తూ ఉంటే, నాన్న అని పిలిపించుకోవడానికి అల్లాడిపోతున్నా కళ్ళు నెత్తికెక్కి కాలదన్నాను. కానీ ఈరోజు కన్నబిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా ఆప్యాయంగా హత్తుకోలేక, రక్తం పంచుకున్న కూతురికి నేనెవరో చెప్పుకోలేక, నాన్న అనే పిలుపుకి దూరమై ఆ నరకం ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. జ్వాల, నిన్నొక మాట్లాడుతాను, చెప్తావా? అడుగు. నీకు మీ అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? మా అమ్మంటేనే ఇష్టం. చూడమ్మా, ఇంకెప్పుడు డాడీని అలా అనకూడదు. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. ఎవరైనా మమ్మీ గురించి గాని డాడీ గురించి గాని తప్పుగా చెప్తే నువ్వు నమ్మకూడదు. నమ్మితే మనమే కష్టపడాల్సి వస్తుందమ్మా. అందుకే మమ్మీతో డాడీతో ప్రేమగా ఉండాలి, సరేనా? సరే. మమ్మీకి డాడీకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకోవాలి. కోరుకుంటే నువ్వు గొప్పదానివి అవుతావు. నిన్నందరూ మెచ్చుకుంటారు. అప్పుడు నేను సంతోషిస్తాను. నన్ను మెచ్చుకుంటే నీకెందుకు సంతోషం? ఎందుకంటే నేను మీ బాబాయిని కదా, నా ఫ్రెండ్ అని చెప్పాను కావదినా. అతనికో బాబు చిన్నప్పుడే అనుకోకుండా ఏదో తిరణాల్లో తప్పిపోయాడట. వాళ్ళ ఆవిడ ఆ బాబు కోసం చాలా తప్పించిపోయేది. కన్నీరు మున్నీరయ్యేది. బిడ్డ దూరం అయితే ఏ తల్లైనా అంతే కదా పాపం. నేనింకా ఇలా ఉండగలుగుతున్నాను అంటే దానికి నా పాపే కారణం. ఈ ప్రపంచంలో జ్వాల తప్ప నాకంటూ ఏమీ లేదు. సరే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను టిఫిన్ తీసుకొస్తాను. హలో, ఏంటి చెప్పావా నీ వదినికి అన్నయ్యకి? చెప్పుండవులే, ఎందుకంటే చెప్తే ఈ పాటికి నీ వదిన చావు కబురు నాకు తెలిసిండేది కదా.